హిందూ దేవుడైతే ఎండోమెంట్లో ఎందుకు లేదు ఆలయాలు అనేదే వాళ్ళ ప్రశ్న. సో చిలుకూరు టెంపుల్ ఎన్నాళ్ళు లేదు ఎండోమెంట్లో. నేను సేవ చేశా, 1 కాదు 2 కాదు, దాదాపు 5-6 సంవత్సరాల పాటు దిక్కు దివాణా కూడా లేదు అప్పుడు అక్కడ. అవునా? దిక్కు దివాణా కూడా లేదు. నా చిన్నతనంలో హీరో బుక్ అనే ఒక చిన్న వెహికల్ వేసుకొని చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉండే మేము అక్కడి నుంచి నేను ఆ వెహికల్ మీద చిలుకూరుకు వెళ్ళి స్వామివారి లోపల నా అంగవస్త్రంతో చక్కగా అన్నీ శుభ్రం చేసి స్వామివారికి అభిషేకాలు చేసి అలంకారం చేసి వచ్చిన వాడిని నేను. ఆ స్వామివారి చుట్టూతా ఉండేటటువంటి పాదుల్లో నుంచి వచ్చే కూరగాయలు కానీ పళ్ళు కానీ అవన్నీ అక్కడ ఆనాడు ఉన్నటువంటి వెంకటేశ్వరరావు కానీ సుశీలమ్మ కానీ వీళ్ళంతా ఆనాటి మనుషులు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు తప్ప ఎవరూ లేరు. వాళ్ళందరూ ఆ కుప్పలు రాసులుగా పోసి వచ్చిన వాళ్లకు పంచేవాళ్ళు. మరి అప్పుడు ఎందుకు లేదు, తర్వాత కూడా ఎందుకు లేదు, ఎందుకు హుండీలు పెట్టలేదు? వాటి విషయాలు నాకు తెలిసినంతగా, నాకు తెలిసి అక్కడ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా తెలియదు. కాకపోతే వ్యాపారం జరుగుతుందా అక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియదు ఆ స్థానం గురించి. చిలుకూరు బాలాజీకి ఉన్నటువంటి భూసంపద ఎంత, దానికి సంబంధించిన వివరాలు ఏవి, అవి ఏ బ్యాంకుల్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఇప్పుడు ఉన్నవాళ్ళు వచ్చి ఎన్నాళ్ళైంది, వాళ్ళకు పూర్వం ఏ రకంగా ఉంది, ఎవరికి తెలుసు? వాక్ అనే పత్రిక ఎలా వచ్చింది? 108 ప్రదక్షిణాలు చేస్తేనే వీసా వచ్చిందా? మరి అంతకుముందు వీసాలు తీసుకుని వెళ్ళిన వాళ్ళు, అక్కడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసిన వాళ్ళకి వీసాలు రాక నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? భగవంతుణ్ణి మన స్వార్థం కోసం మనం వాడకూడదు. ఆ బాలాజీ దేవస్థానాన్ని ఎంత దారుణమైన విధానంలో కొన్ని వేరు సంఘటనలతో దాన్ని ఒక ప్రాపకాండా చేసి దాని ప్రభావాన్నంతా పాడు చేశారని బాధపడ్డాను. అదేంటి ఇప్పుడే చాలా అభివృద్ధి దిశగా మేము తీసుకెళ్తున్నామని రంగరాజన్ గారు అనడం కావచ్చు, అక్కడ ఉండే భక్తులకు సదుపాయాలు, అక్కడ సౌందరరాజన్ ఫస్ట్, గోపాలకృష్ణ తర్వాత, ఇప్పుడు రంగరాజన్. అమ్మ నాకు తెలియదంటూ ఏం లేదమ్మా, నేనా మొదలష్టపుండా కొడుకుని అన్ని నిజాలు మాట్లాడి చేస్తా. కాకపోతే ఏంటంటే దైవానికి సంబంధించిన విషయాలు కాబట్టి నేను తొందరగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదేమోనని నేను మాట్లాడట్లా, అంతేనమ్మా, వేరే ఏం లేదు. అక్కడ ఉన్న విధానాల్లో ఎంతవరకు ధార్మికంగా ఉన్నాయి, ఎంతవరకు ఆధ్యాత్మికంగా ఉన్నాయి, ఎంతవరకు వ్యాపారబద్ధంగా ఉన్నాయి తెలుసా ఎవరికన్నా? కాబట్టి ఇప్పుడు ఎందుకు అనవసరమైన విమర్శల పాలవుతున్నారు? ఎందుకు మనుషుల మధ్య చిచ్చురేపే విధానాలు చేస్తున్నారు? ఎందుకు అనవసరంగా మనిషి మీద దాడి జరిగింది, ఆ మనిషి మీద దాడి జరిగితే పెద్ద వాళ్ళంతా ఫోన్లు చేసి, ఇదంతా ఎందుకు జరిగింది? ఉందా సమాధానం ఎవరి దగ్గరన్నా? ఒక మనిషికి ఆశ అనేది ఒక్కసారి కలిగితే అది ఎంతకన్నా దిగజారుస్తుంది.